అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, అమ్మమ్మ, ఈరోజు మాకు ఒక కథ చెబుతావా? అయ్యో బాబూ, నేను చిన్నప్పుడు జరిగిన నా కథే ఒకటి చెబుతాను, వినండి. నా బాల్యంలో నేను ఇంట్లోనే ఎక్కువగా ఉండేదానిని. అసలు మనసు మాత్రం ఎప్పుడూ బయటపడకే ఎగిరిపోతుండేది. ఇంట్లో కూర్చోవడం కంటే ఆ పచ్చని పొలాల్లో తిరగడం, మట్టివాసనలో నడవడం, గాలిలో ఊగే చెట్ల నీడలో కూర్చోవడం అన్నీ నాకు ఎంత ఇష్టమో. కాని నా అదృష్టం అలా కాలేదు. నాకు చిన్నప్పుడు ఒకసారి నాన్న తన స్నేహితులతో మాట్లాడుకుంటూ చెప్పాడు, స్త్రీలు అందరూ ఇంటికి, వంటగదికి పరిమితమై ఉండాలి. వాళ్ళు బయట తిరగకూడదు, ఆడకూడదు అని. ఒక్కరోజు మా పొలంలో పెద్ద గాలి వాన వీసింది. అంతటి గాలిలో మా పంట అంతా నాశనం అయిపోయింది. నేను చూశాను, కాని ఏమీ చేయలేకపోయాను. మన కష్టం కళ్ళ ముందే మట్టిలో కలిసిపోవడం నా హృదయాన్ని బాధపెట్టింది. అలా ఆ సంఘటన జరిగి కొద్ది రోజులు గడవకముందే మా ఊరికి ఒక వినూత్నమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పల్లెలో ఉన్న పురుషులందరినీ బలహీనులుగా మార్చేసింది. చూసిన ప్రతి ఒక్కరూ అలసిపోయి పని చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ పరిస్థితి చూసినప్పుడు నా మనసు ఒక్కటే అనుకుంది, ఇలా ఉంటే మేమెప్పటికీ వ్యవసాయం చేయలేము. ఎవరో ఒకరు ముందుకు రావాలి, లేకపోతే ఈ గ్రామం నిలవదు. అప్పుడే నేను ధైర్యంగా మా పెరడు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న నాగలిని తీసుకున్నాను. అది చూసిన గ్రామంలోని మిగతా స్త్రీలు నన్ను అనుసరించారు. మేమందరం కలిసి పొలంలోకి వెళ్లి చదును చేసి మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టాం. అలా ఆ రోజు నుంచి మా ఊరిలో స్త్రీలు కూడా వ్యవసాయంలో కాళ్లు పెట్టారు. అది నాకు గర్వంగా గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆ తరువాత మేమందరం ధూళి చెమట లెక్క చేయకుండా పనులు చేసేవాళ్లం. ఒక్కొక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పొలాలపై శ్రమించాము. కొన్ని రోజులకు మా పొలంలో చిన్న చిన్న మొలకలు రాగా ఆ దృశ్యం చూసినప్పుడు మా ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఇంకా కొన్ని రోజులు గడవకముందే పంట బాగా పండింది. అది చూసి మేమందరం ఉత్సాహంగా, సంతోషంగా మునిగిపోయాము. ఆ సమయానికి మా నాన్నగారు ఎంతో గర్వపడ్డారు. తన స్నేహితులందరితో తన ఆనందాన్ని పంచుకున్నారు. మా పిల్లలు, మా ఊరి స్త్రీలు చేసిన కష్టమే ఈ పంటకు కారణం అని అందరికీ చెప్పేవారు. ఆ సందర్భం నా కళ్ళ ముందు ఇప్పటికీ తిరిగి రావడం వలన నేను చాలా మురిసిపోతాను. అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా